శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 29వ తేదీ 6వ నెల 2024 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం. ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, అష్టమి తిథి మధ్యాహ్నం 3 గంటల 44 నిమిషాల వరకు. తదుపరి నవమి. ఉత్తరాభద్ర నక్షత్రం ఉదయం 10 గంటల 48 నిమిషాల వరకు. తదుపరి రేవతి నక్షత్రం. శోభన యోగం రాత్రి 9 గంటల 12 నిమిషాల వరకు. తదుపరి అతిగండ యోగం. కౌలవకరణం మధ్యాహ్నం 3 గంటల 44 నిమిషాల వరకు. తదుపరి తైతులకరణం. వర్జ్యం రాత్రి 9 గంటల 59 నిమిషాల నుండి 11 గంటల 28 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 50 నిమిషాల నుండి 7 గంటల 33 నిమిషాల వరకు. అమృత ఘడియలు ఉదయం 6 గంటల 20 నిమిషాల నుండి 7 గంటల 49 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి తిథి వార నక్షత్రాలను అనుసరించి కాలానుగుణంగా చేయదగినటువంటి దేవతారాధన గురించి మనం చూచినట్లయితే ఈనాడు శనివారం. శనైశ్చరుడు అధిష్టానంగా కలిగినటువంటి వారం ఈ వారం. ఆదిత్యాది నవగ్రహాలలో చాలా విశేషమైనటువంటి విశిష్టమైనటువంటి స్థానం శనైశ్చరుడిది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. చాలామందికి ఆ పేరు చెప్పగానే భీతి ప్రారంభం అవుతుంది. ఆ పేరు గురించి మనం గమనించినట్లయితే శనైశ్చర, చాలామంది ఈ పదాన్ని శనైశ్వరుడు శనీశ్వరుడు అంటారు, కానీ ఇది కాదు. శనైశ్చర, శనైహి చరహ అంటే నిదానముగా ఆయన సంచరిస్తూ ఉంటాడు. మందగమనుడు అనేటటువంటి పేరు కూడా ఆయనకు ఉన్నది. ఎందుకంటే ఆయా గ్రహాల యొక్క ఆ గ్రహచారాన్ని కనుక మనం గమనిస్తే ఒక్కొక్క గ్రహం కొంత నిర్దిష్టమైనటువంటి సమయాన్ని కదులుతూ ఉంటుంది. అట్లా చూచినట్లయితే శనైశ్చరుడు ఒక రాశి నుండి ఇంకొక రాశికి ప్రవేశించడానికి 30 మాసాలు అనగా 2.5 సంవత్సరాలు సమయం పడుతుంది. అందుకే మన వాళ్ళు వ్యవహారంలో ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు కూడా ఏలినాడు శని అండి అంటుంటారు. ఈ ఏలినాడు శని అంటే ఏమిటంటే తన యొక్క జన్మరాశి నుండి 12వ రాశిలో 2.5 సంవత్సరాలు, జన్మరాశిలో 2.5 సంవత్సరాలు, తరువాత రాశి అంటే ద్వితీయ రాశిలో 2.5 సంవత్సరాలు, మొత్తం 7.5 సంవత్సరాలు ఆ వ్యవధిని మొత్తాన్ని కలిపి ఏలినాడు శని అంటారు. అయితే ఈ శనైశ్చరుడు ఆయన భక్త ప్రసన్నుడు, భక్త సులభుడు. ఎవరైతే ఆయన్ని ప్రార్థిస్తారో, ఆయనకు అధిష్టానంగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఎవరైతే చిత్తశుద్ధితో ఆయన ప్రార్థిస్తారో, అలాగే విష్ణు సంబంధమైనటువంటి దేవతల్లో వెంకటేశ్వర స్వామి ఆరాధన గనక చేసినట్లయితే శనైశ్వరుడు చాలా ఆయన దోషాన్ని ఉపసంహరిస్తాడు. అలాగే శనైశ్వరుడి యొక్క ఇంకొక విశేషం ఏమిటి అంటే మనం జ్యోతిష్ శాస్త్రంలో కనుక చూసినట్లయితే వృద్ధపారాశర్యము అనేటటువంటి గ్రంథంలో పరాశరుడు ఒక మాట అంటాడు. శని అనగానే ఏదో బాధించేవాడు అని భావన చేస్తారు, కానీ పరిపూర్ణమైనటువంటి యోగాలను, స్థిరమైనటువంటి యోగాలను ఇచ్చేటటువంటి వాడు శనైశ్వరుడు అంటాడు పరాశరుడు. అంటే బాధ పెట్టినప్పుడు బాధ పెట్టినా స్థిరమైనటువంటి యోగాలను, శుభాన్ని ఇచ్చేటటువంటి గ్రహంగా కూడా శనైశ్వరుడిని చెప్పబడుతుంది. అటువంటి ఈ శనైశ్వరుడు అధిష్టానంగా కలిగినటువంటి ఈ శనివారం, అందులో ఉత్తరాభాద్ర నక్షత్రానికి కూడా అధిపతి ఎవరంటే శని. అటువంటి ఈ రోజున అష్టమి అనగా చాలామందికి తెలియనటువంటి అష్టమి అనగానే భయపడతారు, కానీ అష్టమి జయతిథి. అందులో బహుళ అష్టమికి కాలభైరవుడు అధిష్టానంగా ఉంటాడు. అటువంటి కాలభైరవుడు అంటే సమస్త విధాలైనటువంటి భయాలను పోగొట్టేటటువంటి వాడు. ఆ పేరులోనే చాలా విశేషం ఉన్నది. ఏదైనా భీతి కలిగినప్పుడు ఆయన ప్రార్థిస్తే చాలు భయ అనేటటువంటి రవాన్ని చేస్తూ ఆయన భయాన్ని పోగొట్టి అభయాన్ని ఇచ్చేటటువంటి మూర్తి. అటువంటి ఈ శనివారం నాడు శనైశ్వరుడి యొక్క దివ్యకృప, భైరవుడి యొక్క అనుగ్రహం చేత సమస్త భీతులు తొలగిపోవాలని ఆశిస్తూ విష్ణునామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది 12 రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం ఈరోజు లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభ ఫలితాలని అందించబోతుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈరోజు అన్ని కార్యక్రమాలు శుభంకరంగా పూర్తవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య ఈరోజుకి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ అష్టమి,
శనివారం. నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం 10:48 వరకు, తదుపరి రేవతి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో రవి బుధ శుక్రుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, ఇక చంద్ర రాహువులు మీనంలో ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా పరిశీలించి మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాల్ని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇంతకుముందు ఏవైనా ఆస్తులకి సంబంధించినటువంటి ఒప్పంద పత్రాలు, అగ్రిమెంట్లు చేసుకుంటుంటే అవన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి. ఏ విధమైనటువంటి ఆవేశాలు లేకుండా చక్కనైనటువంటి సాత్వికమైన ధోరణిలో అన్ని పనులు పూర్తయ్యే అవకాశం గోచరిస్తోంది. న్యాయస్థానాల్లో ఏ విధమైన అపరిష్కృతంగా కానీ ఉన్నట్లయితే అవన్నీ న్యాయస్థానం వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండానే చక్కనైనటువంటి పద్ధతిగా రాజీ మార్గంలో పరిష్కరింపబడిపోతాయి. కొనదలిచినటువంటి ఆస్తులన్నీ కూడా పూర్తిగా కొనబడతాయి. వాటికి సంబంధించిన ఇబ్బందులు ఏమాత్రము పొడచూపనే చూపవు. శనివారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం ఉత్తమం. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి వాగ్ వివాదాలకి పోకూడదు అని స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని చేసుకుంటారు. వచ్చినటువంటి ఇబ్బందిని 10 మందితో కలిసి ఆలోచించుకుని మాత్రమే పరిష్కరించుకుంటారు తప్ప ఏకపక్ష ఆలోచన చేసి ఇబ్బందిని కొని తెచ్చుకోరు. పై ఉద్యోగులతో అంటే అధికారులతో చిన్న చిన్న వివాదాలుగా వచ్చినట్లయితే తప్పక తప్పుని అంగీకరించి బయటపడడానికి ఇష్టపడతారు తప్ప వాదాలని మాత్రం చేయాలనే ఆలోచన ఏమాత్రము కలిగి ఉండరు. దూరపు ప్రాంతాలకి ఎక్కడికి కూడా బదిలీ అయ్యే అవకాశం ఏమాత్రము ఉండదు. ప్రైవేట్ రంగం వారికి కూడా స్థానచలన అవకాశం లేనే లేదు. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు విశ్వేశ్వరుణ్ణి కానీ పూజించినట్లయితే మానసిక ప్రశాంతతను అందిస్తాడు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చక్కనైనటువంటి తెలివితేటలతో ప్రతి విషయాన్ని కూడా పరిష్కరించుకోగలుగుతారు. వాగ్వివాదపు జోలికి పోరు. పై అధికారుల ఒత్తిడి మరింతగా ఉన్నప్పటికీ కూడా పై అధికారులు కూడా క్రింది ఉద్యోగులకి సహకరిస్తూ వీరి మార్గాన్నే అభినందిస్తూ మొత్తానికి సమస్య వారికి క్రింది ఉద్యోగులకి లేకుండా చేయగలుగుతారు. ఏ విధమైనటువంటి అభియోగాలు అపరిష్కృతంగా ఉండనీయకుండా అన్నీ అనుకూలమైన దిశలో ఉండేలా పరిష్కరించుకోగలుగుతారు. శనివారం సందర్భంగా మిథున రాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని గంధజలంతో అభిషేకించినట్లయితే హృదయపూర్వకమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ఆలోచన మరింతగా ఉంటుంది. అంత ఆలోచన చేస్తూ ఉండేటటువంటి కారణంగా ఆలస్యం జరుగుతున్న అభిప్రాయం కలుగుతూ ఉంటుంది అందరికీ. జాప్యం అనేటటువంటిది ఆలోచనలో అతిశయానికి గుర్తు తప్ప బద్ధకానికి సంకేతం మాత్రం కాదనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. కొత్తమైనటువంటి పనులను చేయాలి అనే సాహసోపేతమైనటువంటి ఆలోచన ఉంటుంది. ప్రస్తుతానికి ఆ ఆలోచనలు అమలే అయ్యే తీరుగా గోచరిస్తుంది తప్ప వ్యతిరేక భావంతో ఉండే విధానమే లేదు. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది.
కానీ వ్యాపారాన్ని విస్తృతపరిచేటటువంటి ధైర్యంతో పాటు ఆర్థికమైనటువంటి పెట్టుబడి కూడా ఉండకపోవచ్చు, లేకపోవచ్చు. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు అలమేలు మంగను గంధజలంతో అభిషేకించినట్లయితే తప్పక ధనప్రాప్తి కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా తెలివితేటలతో వ్యవహరిస్తారు. దగ, వంచన, మోసం అనేటటువంటి ఆలోచన ఏమాత్రమూ లేకుండా ఉండగలుగుతారు. వచ్చినటువంటి కోపాన్ని వెంటనే సంయమనం అదుపులో పెట్టుకోగలిగిన తనంతో ఉంటారు. ఏ ఒక్కరు ఏ మాట చెప్పినప్పటికీ కూడా దాన్ని తగిన ఆధారం లేకుండా ఉన్న పక్షంలో నమ్మరు. అందరితోనూ కలుపుగోలుతనంతోనే ఉండాలని భావిస్తారు. ఏ విధమైన మానసికమైన ఒత్తిడికి గురి కాకుండా సొంత నిర్ణయాన్ని మాత్రమే తీసుకుని దాన్ని అమలు చేయడంలో విశేషమైన ప్రతిభని చూపిస్తారు ఈ రాశివారు ఈ రోజున. శనివారం సందర్భంగా సింహరాశి వారు పద్మావతీదేవిని ఫలరసాలతో అభిషేకించినట్లయితే న్యాయస్థానంలో విజయం లభించే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ కూడా నిదానంగా ఉంటారు. వాద వివాదాలు చేయాలనే ఆలోచన ఏమాత్రమూ లేకుండా ఉంటారు. ఎవరైనా దూకుడుగా మాట్లాడబోయినప్పటికీ కూడా ప్రతిస్పందించకపోయేసరికి అవతలి వారిలో దూకుడుతనం పూర్తిగా తొలగిపోతుంది. ఆరోగ్య విషయంగా చాలా దృఢంగా ఉండగలుగుతారు. ఆలోచన విషయంగా కూడా స్పష్టతతో ఉంటారు. కుటుంబంలో ఎవరితోనూ కూడా వాద వివాదాలు రాకుండా లేకుండా ఉండేలా చూసుకుంటారు. ఎక్కడో గుర్తించబడకుండా ఉన్నటువంటి తమదైన స్థలాన్నో భూమినో తప్పక స్వాధీనపరచుకోగలుగుతారు. అధికారులతో ఏ విధమైనటువంటి వ్యతిరేక భావాన్ని కలిగి ఉండరు సరిగదా. వారికి వ్యతిరేక ఆలోచన కూడా వీరి గురించి కలగకుండా ఉండేలా వ్యవహారం చేస్తారు. శనివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే శుభవాక్యాన్ని వినే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే చేసినటువంటి కార్యక్రమంలో 1-2 పొరపాట్లు ఉన్నట్లుగా స్వీయ అనుభవపూర్వకంగా అర్థం చేసుకోగలుగుతారు. పెద్దలైనటువంటి వారితో సత్సంబంధాలని కొనసాగిస్తూ ఉంటారు. తోటి వారితో చక్కనైనటువంటి ఆత్మీయ భావాన్ని ప్రకటిస్తూ ఉంటారు. ఆర్థికమైనటువంటి లాభాన్ని ఆశించి సరి కానటువంటి సంస్థల వైపు ఏమాత్రమూ చూడరు. వాళ్ళందరూ ఎక్కువ ధనాన్ని మభ్యపెడుతూ చూపించేటటువంటి కారణంగా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వృద్ధులైనటువంటి వారికి అనారోగ్య భావన ఏమాత్రమూ ఉండదు. తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ఏదైనా ఉన్నట్లయితే దాన్ని పెద్దగా విస్తృతి చేసి చూపించుకోవాల్సిన అవసరం మాత్రం లేదు. శనివారం సందర్భంగా తులారాశి వారు వెంకటేశ్వర స్వామిని శుద్ధ జలంతో అభిషేకించినట్లయితే మనశ్శాంతి సొంతమవుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. నలుపు కలిసొచ్చే రంగు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వ్యాపారపరంగా ఉన్నతి కోసమని తీవ్ర కృషి చేస్తూ కనిపిస్తారు. సకాల భోజనం, సకాల నిద్ర దాదాపుగా ఉండకపోవచ్చు. ఆ కారణంగా అనారోగ్య భావన శరీరంలో ప్రారంభమవుతుంది. ముఖ్యంగా స్థిరమైనటువంటి భాగాల్లో అంటే పిక్కలు, తొడలు, హృదయం వంటి ఈ భాగాల్లో చిన్నమైనటువంటి మరమ్మతులు ఉన్నటువంటి కారణంగా తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిశీలించుకున్న మీదట మాత్రమే ఇతరుల ఆరోగ్యాన్ని గురించినటువంటి శ్రద్ధని పాటించడం మంచిది. ఈ రాశికి చెందిన వైద్యులు ముఖ్యంగా ఆర్థికమైనటువంటి అధిక లాభాన్ని అపేక్షించి ఇదే సంస్థలో మళ్ళీ పెట్టుబడిని పెట్టడం
కొద్దిగా ఆలోచించదగిన విషయమనే చెప్పాలి. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే మానసిక స్వస్థత కలుగుతుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సూటిగా, స్పష్టంగా, కరుకుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. దానివల్ల అనవసరంగా శత్రుత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది తోటి ఉద్యోగులతో. యజమాని అయినటువంటి అధికారి ఎవరుంటారో ఆ అధికారి ఈ విధంగా ఉంటే బాగుంటుందని సరిదిద్దినటువంటి వేళ వ్యతిరేకించడం అనేది ఏమాత్రము సరి కాదు. అతి ముఖ్యమైనటువంటి ఏ వ్యాపారానికి సంబంధించిన లేదా ఈ వ్యవసాయానికి సంబంధించిన భూమి ఉన్నా దాన్ని అగ్రిమెంటుగా రాయడం కానీ లేదా కొంతకాలం పాటు మాత్రమే ఉంటారనే అభిప్రాయంతో కానీ లేదా మరే కారణంగా కానీ అద్దెకి ఇవ్వడం లేదా దాని మీద అద్దెని వసూలు చేయడం వంటివన్నీ కూడా నలుగురిలో ఆలోచించవలసిన పని తప్ప ఏక ఆత్మ నిర్ణయాన్ని తీసుకోవడం అంటే ఒకే ఒక్కరు నిర్ణయించడం ఏమాత్రం సరికాకపోవచ్చు. శనివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీకృష్ణుణ్ణి వెన్నతో అభిషేకించినట్లయితే మానసికమైనటువంటి మెత్తదనాన్ని స్పష్టంగా ఇయ్యడమే కాకుండా శత్రువుల విషయంలో కఠినంగా వ్యవహరించే తీరు కూడా వస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే స్థిరమైనటువంటి పట్టుదల భావంతో గోచరిస్తారు. ఆర్థికంగా దానివల్ల ఏమాత్రపు పరిపుష్టి లేకపోయినప్పటికీ కూడా మాట నెగ్గుదల కావాలి అనే అభిప్రాయంతో ఉంటారు. వాహనం మీద ప్రయాణించేటువంటి సందర్భంలో మాత్రం కొద్ది జాగ్రత్తని పాటించక తప్పదు. కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరితో కూడా ఎక్కువ చనువుగా ఉంటూ మొత్తానికి ఏ విధమైన ఇబ్బందిని లేకుండా గడుపుకోగలుగుతారు. మాట్లాడే మాటలో కరకుదనం అనేది ఏదుందో అది పై అధికారిని ఎంచేటటువంటి కారణంగా ఉద్యోగంలో ఉన్నత స్థితిని కూడా ఇచ్చే అవకాశం గోచరిస్తుంది. మొత్తానికి చెప్పుకోదగ్గ కష్ట నిష్ఠురాలు ఈ రాశివారికి లేవు అనే చెప్పాలి. శనివారం సందర్భంగా మకర రాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని పూజించినట్లయితే ధైర్య సాహసాలని అందించగలుగుతాడు ఆయన. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుంభంలో అంటే కుండలో ఏదైతే దాచబడ్డ వస్తువు ఉందో అది ఎలా ఎవరికి ఏ విధంగానూ తెలియదో అదే తీరుగా ఈ కొత్తదైనటువంటి అంశాలని కనుక్కున్నటువంటి వారి బుద్ధిలో ఏమున్నదో ఏ నిర్మాణ క్రమంలో దీన్ని నిర్మించారో వంటివి తెలియకుండా పోతాయి. దానికి సంబంధించినటువంటి ఆ బండిని నడిపే వారికి వ్యాపారానికి సంబంధించినటువంటి ఆలోచనలు కూడా సక్రమంగా ఉంటాయి. అయితే వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా బుద్ధి కూడా సరైనటువంటి ఆలోచనలతో ఉంటే వ్యాపారం బాగా నడిచి ఉండేదేమో అని అందరూ అనుకుండడాన్ని కనిపిస్తూ ఉంటుంది. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీకృష్ణుణ్ణి ఇక్షురసం అంటే చెరకు రసంతో అభిషేకించినట్లయితే ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకోగలిగిన సంపూర్ణమైనటువంటి మనోధైర్యాన్ని ఇస్తాడు ఆయన. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కృష్ణుని చేతిలో ఉండేటువంటి చక్రం శిశుపాలుడు మొదలైనటువంటి రాక్షసుల్ని చంపడానికి ఉపయోగపడింది కాబట్టి ఆ తీరుగా ఏదైనా చంద్రుణ్ణే ఆయుధంగా తీసుకునే తనం ఎక్కడైనా వీటిలో ఉన్నదేమో అనే యథార్థాన్ని ఈ పుస్తకాలన్నింటినీ తిరగేసి తెలుసుకోవచ్చు. మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా అనుకూలంగానే ఉండాలి. ప్రతికూలత ఏమాత్రం లేకుండా మాట్లాడగలగాలి. అవసరమైన సందర్భాల్లోనే మాట్లాడడం ఉచితం తప్ప ప్రతి అనవసరమైనటువంటి సందర్భాన్ని
తనకు సంబంధించిందిగానే అన్వయించుకోవడం మానసికమైనటువంటి కలతకి కారణం కావచ్చు. శనివారం సందర్భంగా మీనరాశి వారు సూర్య భగవాను, ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవాను ఆరాధించినట్లయితే బుద్ధిలో కొత్తదైనటువంటి చురుకు ఆలోచన కలుగుతుంది. ప్రతి పనిని సానుకూల పరుస్తుంది కూడా. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. శనివారం సందర్భంగా ద్వాదశ రాశుల వారికి సంపూర్ణ అనుగ్రహం కలగాలి అని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శనివారం రోజు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటిస్తే జీవితంలో అదృష్టం తొందరగా కలిసి వస్తుంది? శనివారం ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా త్వరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శనివారం ఆహార పదార్థాల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. శనివారం కందిపప్పు ఆహారంలో స్వీకరించరాదు. మిరపకాయలు గృహంలో వినియోగించరాదు. దానికి కారణం ఏంటంటే కందిపప్పు నవగ్రహాల్లో కుజుడికి సంబంధించింది, మిరపకాయలు కూడా నవగ్రహాల్లో కుజుడికి సంబంధించినవి. జ్యోతిష శాస్త్రపరంగా శని భగవానుడికి కుజుడికి శత్రుత్వం ఉంది. కాబట్టి శనివారం ఏ పని ప్రారంభించినా ఆ పనిలో తొందరగా అదృష్టం కలిసి రావాలంటే ఆహార సంబంధమైన వ్యవహారాలలో కందిపప్పును ఆహారంలో స్వీకరించకూడదు, మిరపకాయలు గృహంలో వినియోగించరాదు. అలాగే శనివారం రోజు బెండకాయలు ఆహారంలో స్వీకరించకూడదు, మామిడికాయ పచ్చడి కూడా ఆహారంలో స్వీకరించకూడదు. ఈ జాగ్రత్తలు పాటించాలి. అలాగే శనివారం రోజు వస్త్రాలు కొనుగోలు చేయరాదు. సాధ్యమైనంత వరకు వస్త్రాలు కొనుగోలు చేయటం అనేది శనివారం చేయకుండా ఉండటం మంచిది. శనివారం రావి చెట్టు పరిహారం పాటిస్తే అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక పసుపు రంగు దారాన్ని రావి చెట్టుకు చుట్టి రావి చెట్టు దగ్గర 5 ప్రదక్షిణలు చేయాలి లేదా 8 ప్రదక్షిణలు చేయాలి. దానివల్ల అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. ఉద్యోగపరంగా పురోభివృద్ధి లేని వాళ్ళు, ఉద్యోగంలో సమస్యలు ఉన్నవాళ్ళు శనివారం శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి మారేడు దళాలు సమర్పించాలి. మారేడు దళాలతో శనివారం శివ పూజ చేయించుకోవాలి. ఆ తర్వాత 1.5 కేజీ బియ్యం తెల్లటి వస్త్రంలో కట్టి శనివారం శివాలయ ప్రాంగణంలో దానం ఇవ్వాలి. అలా చేస్తే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. శనివారం రోజు మూగజీవాలకు బెల్లంతో చేసినటువంటి పదార్థాలు తినిపించడం ద్వారా కూడా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. నీలం రంగు పుష్పాలతో శనివారం దైవానికి పూజ చేయాలి. నీలం రంగు వస్త్రాలు ధరించాలి. వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. ఇవి పాటించడం ద్వారా శనివారం ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే శనివారం ఇంకొక 2 ముఖ్యమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే, ఒక గాజు గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్లలో కర్పూరం వేసి మీ పూజా మందిరంలో ఉంచాలి. మర్నాడు ఆ నీళ్లు ఎక్కడైనా మొక్కలో పోయాలి. అలాగే శనివారం రోజు ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని దానిలో కర్పూరం ఉంచి మూట కట్టి ఆ మూటను పూజా మందిరంలో ఉంచి దానికి ధూపం వేయాలి. ఈ 2 విధి విధానాలు శనివారం పాటించడం ద్వారా తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. శనివారం పూజ చేసే సమయంలో గులాబీ పూలతో కానీ, చామంతి పూలతో కానీ, గన్నేరు పూలతో కానీ ఇష్టదైవానికి పూజ చేసినట్లయితే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇలా శనివారం సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించినట్లయితే మనోభీష్టాలు నెరవేర్చుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా గృహంలో ఉన్నటువంటి సమస్త వాస్తు దోషాలను తొలగింపజేసుకోవటానికి గృహంలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఏర్పాటు చేసుకోవాలి. ఆ వస్తువులేంటో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.